చినుకు పడితే చాలు నందలూరు రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్ అండర్ బ్రిడ్జ్ నీటితో మునుగుతుంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లి, పాటూరు గ్రామ పంచాయతీలతో పాటు రాజంపేట మండలానికి చెందిన తొగురుపేట పంచాయతీ ప్రజలు నందలూరు బస్టాండ్కు రావాలంటే ఈ రైల్వే గేటు లేదా రైల్ అండర్ బ్రిడ్జి నుండి రావాల్సి ఉంటుంది. అయితే నీరు అధికంగా బ్రిడ్జిలోకి రావడంతో రైల్వే గేటు దాటుకుని రావాలి. ఈ రైల్వే మార్గంలో నిత్యం రైళ్ల రాకపోకలు అధికంగా ఉండటంతో ఎక్కువసేపు గేటు వేసి ఉంచుతారు. దీంతో గేటు దాటేందుకు ప్రజలు గంటల కొద్దీ ఎదురు చూడాల్సి వస్తోంది. అత్యవసర పనులపై వెళ్లాల్సిన వారు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కావున ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గట్టి చర్యలు తీసుకొని రైల్ అండర్ బ్రిడ్జిలో ఉన్న నీటిని తీసివేయాలని ప్రజలు కోరుతున్నారు. నా పేరు సూర్యనారాయణ, నాగిరెడ్డిపల్లి సర్పంచ్. నేను రైల్వే అండర్ బ్రిడ్జి కట్టినప్పటి నుంచి ఈ సమస్య ఇట్లే ఉంది. వరదలు వచ్చినప్పుడు లేదా కాలంలో నీళ్ళు వచ్చినప్పుడల్లా ఈ అండర్ బ్రిడ్జి మునిగిపోయి రాకపోకలు చాలా ఇబ్బంది కలుగుతుంది. ఇది దాదాపు నాకు తెలిసి అండర్ బ్రిడ్జి కట్టడం వలన అనేది కావాలంటే అండర్ బ్రిడ్జి ఇక్కడ ఎప్పుడైతే కాలవారు కట్టేటప్పుడే వాళ్ళు కాంక్రీట్ వాళ్ళు ఒకటి వేసుకుంటే సరిపోయింటుంది. ఆ కాంక్రీట్ వాళ్ళు లేకపోవడంతో ఆ కాలువ నీళ్ళని అండర్ బ్రిడ్జిలోకి వస్తున్నాయి. ఇది అవగాహన లోపంతో జరిగిందా లేదంటే ఇంజనీర్ల ఇదివరకు జరిగిందో మాకైతే తెలియదు. కానీ ఇప్పుడు అండర్ బ్రిడ్జ్లో నీళ్ళు రావడం వల్ల ట్రాఫిక్ సమస్య విపరీతం అయిపోయింది. రైల్వే గేటు వేస్తే తీరు, తీస్తే బేరు అన్నట్టు ఆడ ఉంది పరిస్థితి. రైల్వే అధికారులు స్పందించి ఇప్పటికైనా ఆ కాలువ నీళ్లు ఈ అండర్ బ్రిడ్జ్లోకి రాకుండా, వర్షపు నీరు వచ్చినా నిలబడకుండా చర్యలు తీసుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాల్సిన అవసరం అవుతుంది. ప్రజలు ఏమనుకుంటారంటే ఇదేదో గ్రామ పంచాయతీ అనుకుంటారు. గ్రామ పంచాయతీకి రైల్వే అండర్ బ్రిడ్జ్కి ఎటువంటి సంబంధం లేదు. ఏం చేయాలన్నా రైల్వే వాళ్ళు చేయాలా. నీళ్ళు నిలబడితే వర్షం నిలబడితే తీగలుతామే, కానీ వరద నీళ్ళు వస్తే మేము చేయలేం కదా. ఆల్రెడీ అది వాళ్ళ ప్రిన్సెస్లో ఉంది కాబట్టి రైల్వే అధికారులు స్పందించి ఆ కాలువ నీళ్లు ఈ అండర్ బ్రిడ్జ్లోకి రాకుండా, వర్షపు నీరు వచ్చినా నిలబడకుండా చర్యలు తీసుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాల్సిన అవసరం అవుతుంది.